పరిధి వల్లే వృత్తం గోచరిస్తుంది. ఆ ఒక్క ఇలా గుండ్రంగా ఓ గీత గీయకపోతే అంతా తెల్లకైతమేగా. అంచేది ఈ మాయ అనేది, ఈ సృష్టి అనేది ఇలా లేకపోతే అంతా భగవంతుడేగా. తెర మీద సినిమా పడకపోతే తెరేగా. సినిమా పడేసరికి ఏమన్నా మనం ఇంత పడిందా, అంత పడిందా, అంత పడిందా, చిన్న స్క్రీనా, పెద్ద స్క్రీనా, ఏదో 35 mm, 70 mm, ఏదో 140 mm, ఇవన్నీ పెట్టాము. ఈ ఎంఎంలన్నీ ఎక్కడవి? ఎం అంటే మాయ, ఎంఎం అంటే మహామాయ, అంతే. అంచేత ఈ పరిధి వల్లే వృత్తం గోచరిస్తోంది. దాన్ని ఏం చెప్పారు? మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం అన్నారు. మాయ అనేదే ప్రకృతి, మాయినంతు మహేశ్వరం. ఆ మాయ కలిగినవాడు, ఆ మాయతో, మాయ సాయంతో సృష్టించినవాడు, మాయ సాయంతో ఆడుకుంటున్నవాడు భగవంతుడు. సరిగ్గా మనం ప్రతిరోజు మాయ సాయంతోనే కళను సృష్టిస్తున్నాం. మన వ్యక్తిగతంగా మాయ అంటే మనస్సు, పరమాత్మగతంగా మనస్సు అంటే మాయ. మనస్సు వ్యష్టి స్వరూపం, మాయ సమష్టి స్వరూపం. జీవుడు వ్యష్టి స్వరూపం, దేవుడు సమిష్టి స్వరూపం. ఇంతకంటే ఏమీ లేదు. ఈ భావనలో నిరంతరం ఉండడమే కావలసింది. ఈ భావన తెలుసుకోవడం చాలా తేలిక, ఇంతకంటే ఏం లేదు. చాలా తేలిక మాట్లాడడం. కానీ ఆ భావనలో నిరంతరం ఉండద్దు. మళ్ళీ ఏదైనా కాస్త వాళ్ళకో ఏదో శుభం జరిగిందనగానే ఓ పెద్ద పొంగిపోవడం, అశుభం జరిగిందనగానే కురింగిపోవడం. ఎందుకంటే మనవాళ్ళనే భావన ఉంది అక్కడ. వేరే వాళ్ళకైతే ఏదో పేపర్లో వార్త చూసాం, ఏదో అమెరికాలో ఎవరో 10 మందిని కాల్ చేసేట. ఏమిటో ఆ దేశంలో అదో రకం అన్నా మన కాఫీ మనం తాగాం. అదే ఎక్కడో బస్సు ప్రమాదం జరిగిందో 25 మంది వెళ్ళిపోయారంటే ఘోరం ఇలా ఉందమ్మా, ఎవరికి బాధ్యత లేదమ్మా అని కూడా అనుకున్నా మళ్ళీ మన కాఫీ మనం తాగాం. ఆ బస్సు ప్రమాదంలో మనవాడెవడం ఉన్నాడగానే కొంపలు అంటుకుపోయినా మనకు గుండెపోటు వచ్చింది. కారణం ఇది మన అనే భావనే కదండి. ఆ భావన మనం ఏర్పరచుకున్నదే కదండి. ఇది నిజమైన బంధం అయిందా, అది కాకుండా పోయిందా? అంచేది ఇది మాయా అని గ్రహిస్తే తేలిగ్గా ఉంటాం. ఎవరికి జరిగినా దాన్ని తీసుకోవాల్సిన విధానంగా తీసుకుంటాం. అక్కడికేదో కొంతమంది విపరీతమైన ప్రేమతో మాట్లాడతారు, ఏడుస్తారు, ఓ పెద్ద హడావుడు చేస్తారు. వారికి ప్రేమ ఉందని అనుకుంటారు. ఈ మాట్లాడకుండా కూర్చున్న వాడిని యోగి నిజానికి వాడిని ఏదో బండరాయి కింద భావిస్తారు. వాడు దేనికి చెలించరమ్మా, అదో బండరాయి కాదమ్మా, మహాయోగి. మీ చెలించి కంగారు పడిపోయి వాళ్ళు చాలామందిని గమనించండి. వాళ్ళకంటే ఎక్కువ గుండెపోటు వీళ్ళకు వస్తుంది. ఏమిటి చెలించడం వల్ల కలిసి వచ్చింది? అతనికి తత్వం తెలుసు చెలించడం. అలాగని బండరాయిగా ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు. ఏమీ పట్టించుకోకుండా బద్ధకస్తులు, సోమరపోతులు చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయం వేరు. కానీ నిజంగా జ్ఞానం ఉన్నవాడు నవ్వుతాడు. లేకపోతే ఎంత జ్ఞానం కాకపోతేనండి. శృంగేరి భారతీ తీర్థస్వామి లాంటి స్థాయి వ్యక్తులకి మీకు పుట్టినరోజులు జరిగినప్పుడు మీరు ఆ శుభలేఖ చూడండి, మీరు వర్ధంతి అని వేస్తారండి. ఆశ్చర్యంగా ఉంటుంది. వర్ధంతి 63వ వర్ధంతి. వర్ధంతి ఏమిటి? ఎప్పుడు వేస్తాం వర్ధంతి అనే మాట? జగద్గురుతత్వం అంతే. వారికి వారి దృష్టిలో ఈ లోకం మృతం, అంచేత జరిగేది వర్ధంతి. ఈ లోకం లేదు, ఇది మిథ్య. లేని లోకంలో జరిగేవి జయంతులు ఎలా అవుతాయండి? వర్ధంతులు అవుతాయి. కానీ ఈ తత్వం అర్థమైతే మనం అని ఆశ్చర్యపోతాం. నాకు ఆ శుభలేఖ ఎప్పుడో మనం వస్తే ఏమిటిది అని ఆశ్చర్యపోయి తర్వాత తత్వం తెలిసి అయ్యో బాబా నిజంగా ఇక్కడి నుంచి ఆ స్వామికి నమస్కారం చేశాను నేను. ఏమి తత్వాలు, ఎటువంటి మహానుభావులు. ఊరూరా వాడవాడలా పీఠాలు వచ్చేబట్టి అసలు పీఠాల విలువ తెలియకుండా పోయింది మనకి. నిజమైన పీఠం అంటే అది శృంగేరి పీఠం. యావత్ దక్షిణ భారతదేశం వారి ఆజ్ఞని శిరస ధరించాల్సిందే, రెండో మాట లేదు. అదే ఆజ్ఞ, అదే అందరికి కావాలి. అలా ఉంటేనే ధర్మం నిలబడుతుంది. అందుకని ఆ ఆవరణ శక్తి తెలిస్తే మాయనంతు మహేశ్వరం తెలిసిపోయింది. అంచేత మాయాధీశుడే, మాయకు అధీశుడే అయినప్పటికీ ఆవరణ శక్తి కారణంగా దాని చేత ఆచ్ఛాదింపబడినట్టు కనిపిస్తాడు. కనిపించడం వేరు, ఉండడం వేరు. ప్రత్యక్ష ప్రమాణం అనేవాళ్ళు ఇది ఆలోచించాలి దయచేసి. మనకు కనిపిస్తోంది కాబట్టి నమ్ముతున్నాం అన్నది, కనిపిస్తున్నదంతా నిజం కాదండి. సినిమా కనిపిస్తోంది 2.5 గంటలు, కానీ నిజం కాదు. కళ కనిపిస్తోంది కన్నంతసేపు, కానీ నిజం కాదు. మనస్సు సాయంతో మనం ఒక మాయను సృష్టించాం. ఆత్మసాక్షిభూతంగా ఉంది అక్కడ. ఆత్మ సన్నిధిలో మనస్సు ఈ మొత్తం ఒక స్వప్న ప్రపంచంబు సృష్టించింది. స్వప్న ప్రపంచాన్ని ఆత్మ సన్నిధిలో, జీవాత్మ సన్నిధిలో మనస్సు ఎలాగైతే కళను సృష్టించిందో, పరమాత్మ సన్నిధిలో మాయ ఈ జగత్తును సృష్టించింది. ఇది ఈశ్వర శబ్దానికి వ్యాఖ్యానం. అప్పుడు ఆ ఈశ్వరుడు ఎవరు? జీవుడు కాక, జీవుడు అర్థమైతే దేవుడు అర్థం వల్ల ఈ జీవుడు అన్నవాడిని సమిష్టి భావంలోకి తీసుకెడితే దేవుడు అయ్యాడు. అప్పుడు ఈ శరీరం మనదనే భావన తగ్గిపోతుంది, కనీసం తగ్గుతుంది. వెంటనే వదిలిపెట్టక్కల సాధ్యము కాదు. కర్మబంధాలు వదలాలిగా తగ్గుతుంది. అప్పుడు శరీరానికి ఏం జరిగినా, శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళకి ఏం జరిగినా, శుభాశుభాలు రెండూ కూడా సమానంగా తీసుకుంటాం.
ఏదో మీ అబ్బాయి ఏదో కలెక్టర్ అయ్యేటండి అంటే తెలుసండి మా వాడు చిన్నప్పటి నుంచి మేము అలా పెంచాం, ఇంత గర్వం ఒక్కలా. రేపొద్దున వాడిదే ఓ కుంభకోణం బయటపడచ్చు. అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమంటారు అంటే పిల్లల్ని పెంచుతామంటే వాళ్ళ తలరాతలను మనం కన్నామా, మరి ఇదివరకు మనం బాధ్యత వహించినప్పుడు ఇప్పుడు బాధ్యత వహించాలిగా. అంచేది మీ వాడు కలెక్టర్ అయ్యాడు అంటే బాగుందండి, ఏదో కృషి చేశాడు, వాడు అదృష్టం కలిసి వచ్చింది అయ్యాడు. లేదంటే మీ వాడు ఇలా కుంభకోణంలో ఇరుక్కున్నట్టు అవుతాడండి, వాడు బుద్ధిని బట్టి వాడు అవుతాడు. అయిపోయింది, రెండింటికి ఒకటే వ్యాఖ్య. మనం దాంట్లో వేలెట్టుకున్నా ఉంటే చాలా అయిపోయింది. ఇదే తత్వం. ఈశ్వరం విక్రమీ శౌర్యశాలి. భగవంతుడు 10 అవతారాలు ఎత్తి రాక్షస సంహారం కోసం ఎంత విక్రమం చూపించాడు. భారత యుద్ధంలో ఆయుధం పట్టనంటూ కూడా అవసరాన్ని బట్టి భీష్ముడిని బెదిరించడానికి ఎంత విక్రమం చూపించాడో మనకు తెలుసు. ధన్వీ రామశస్త్రభృతామహం. ధనుస్సు ధరించిన వాడలో పరశురాముడిని మించిన వాడు లేరన్నారు. రామ అంటే ఇక్కడ శ్రీరాముడు కాదు, పరశురాముడే. భగవద్గీతలో కూడా చెప్పాడు రామశస్త్రభృతామహం. సరే శ్రీరాముడు అనుకున్న వచ్చిన నష్టమేలా ఇద్దరు ఒకే కాలంలో అవుతారు, కానీ సాధారణంగా పరశురాముడు చెబుతారు. ఎందుకంటే అంత తీవ్రంగా ఇంకా ఎవరు అడ్డురాని పరిస్థితుల్లో సంహారం చేసిన వాడు ఆయనే. రాముని సంహార కార్యక్రమానికి ఒక పరిమితి ఉంది, పరశురామునికి పరిమితి లేదు. చివరికి ఆయనకే విసుగొచ్చింది. రామశస్త్రభృతామహం ఈశ్వరో విక్రమీ ధన్వి. అంతటి శస్త్రభృత అయినటువంటి భగవంతుడు నామం మనం చదువుతున్నామంటే ధైర్యంగా ఉండాలి, మనం కాపాడుతాడు ఆయన. మేధావి. ఎవరిలో మేధావితనం ఉంటుందో అది భగవచ్ఛక్తి అని గ్రహించాలి. మేధావి అని ఎవరిని అనాలి అంటే గ్రంథధారణ సామర్థ్యం కలిగిన వాడు మేధావి. ఇది ప్రాచీనమైన నిర్వచనం. దానికి కాస్త విశ్లేషణ సామర్థ్యం లాంటివి కూడా ఆధునికంగా చేరిస్తే చేర్చచ్చు. గ్రంథధారణ సామర్థ్యం అంటే తాను గ్రంథంలో ఏం చదివాడో దాన్ని బుర్రలో పెట్టుకుని మాట్లాడగలగడం. పుస్తకాలు ఊరికే చూసుకుంటూ తిరగేసుకుంటూ పోవడం కాదు. నాలుక మీద వేలు, పుస్తకం మీద వేలు, నాలుక మీద వేలు, పుస్తకం మీద వేలు. ఇదో దరిద్రపు అలవాటు వ్యాపించింది ప్రపంచం అంతా, ముఖ్యంగా మన సమాజంలో. విదేశాల్లో తన్నేస్తారు ఇలాంటి పని చేస్తే. ఏ కార్యాలయంలో మీరు చూడండి, పుస్తకాలు తిప్పినా కాగితాలు తిప్పినా ఏమిటండి అది? వ్యాధులు వ్యాపిస్తే దానివల్ల. అంత అవసరమైతే పక్కన ఒక స్పాంజీ తడిపి పెట్టుకోవాలి. బాబాయ్ ఎవరికి ఏం జరిగినా పర్వాలేదని మనకి. అందుకే ఈ దేశంలో వ్యాధులు ముందు పుట్టవు, వ్యాపిస్తాయి. ఇక్కడ ఎక్కడో విదేశాల్లో పుడతాయి ఎయిడ్స్ అన్ని రకాల కూడాను, స్వైన్ ఫ్లూ అన్నీ వ్యాపించడం మన దగ్గర వ్యాపిస్తాయి. ఎందుకంటే వ్యాపించే లక్షణాలన్నీ మనకున్నాయి, పరమశుభ్రమైనవి. తుమ్మామంటే ఇలా పెట్టుకోవాలి ఖచ్చితంగా, అప్పుడు ఆ కిందకి వెళ్ళిపోతుంది. అది 3 మైళ్ళు వ్యాపిస్తుంది తుమ్ము. మనం ఎవరైనా జాగ్రత్త పడతామా? 10 మందిని కూర్చొని ఢామ్ అండం అంతే, బాంబు పీల్చినట్టే. అలవాటు చూసుకోవాల్సిన నియమాలు ఇవన్నీ. విదేశాల్లో చాలా ఆశ్చర్యం, చిన్నపిల్లలు చేస్తారు ఈ పనులు. మేధావి అంటే గ్రంథ సామర్థ్యం కలిగిన వాడు. గ్రంథాన్ని చదివి దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. తర్వాత విశ్లేషణ శక్తిని ముందు చదివితేనే కదా. ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమక. ఈ విక్రమీ వేరు, విక్రమః వేరు. దీనికి ఉండేటువంటి విశేషార్థాన్ని, అందులో ఉండేటువంటి చమత్కారంతో సహా మనం మళ్ళీ కలిసినప్పుడు చెప్పుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడడమే కాదు, ఉత్తరాలు చిరునామాలు కూడా తెలుగులో రాద్దాం.